ఇయాలటి చిట్టా నేను మళ్ళా మా మామతోనే మొదలెడతా. మామ నీడ్స్ ఏ టైమ్ అవుట్, మామ నీడ్స్ ఏ టైమ్ అవుట్. ఎస్, కార్తీక మాసాన ఒక కార్యకర్తను గెలికినరు. మళ్ళీ ఆ కార్యకర్త కాల భైరవ రూపం ఎత్తుతాడా లేకపోతే సంకల్పం ఏం తీసుకుంటాడు అనేది కాలం నిర్ణయిస్తుంది. మామ దరువు ఎల్లన్నకు పార్టీలకు తీసుకొచ్చి సినిమా అదేమంటారు సెన్సార్ బోర్డు ప్రెసిడెంట్ చేసింది ఎవరు? ఆయన కోసం టికెట్ కోసం కొట్లాడి టికెట్ రాకపోతే భారతీయ జనతా పార్టీని బూతులు తిట్టి బయటికి పోతున్నప్పుడు కూడా ఆయన మీద పల్లెత్తు మాటని మాట్లాడని ఆ నలుగుట్ల ఒకరు ఆల్రెడీ నిన్న బయటపడ్డారు. నేను నలుగురు అని చెప్పి మాట్లాడితే ముగ్గురు ప్లస్ నేను 3+1 అని చెప్పి ఆయననే చెప్పుకొని బట్టలిపి బాయిలో దుంకిండు. ఇక బాయిలో దుంకినాక నిండ మునిగినాక చలి నాకు పెడతలేదా అని అంటే నేనేం చేస్తాం మామ? ఒక కార్యకర్త లక్షణం మామ, ఎస్పెషలీ కాషాయ కార్యకర్త లక్షణం మామ. నిజాలను ఫేస్ చేయాలి మామ, జిగర్ల దమ్ము ఉండాలి మామ ఫేస్ చేయాలనంటే. పదవులు పెదవి ఇప్పనీకి ఉంటాయి మామ, పెదవులు మూసుకోనికే కాదు, ప్రతిపక్షాలతో చేతులు కలిపి. ఆధారాలేవి? చిత్రగుప్తు నేను అడిగిన, నా మీద చేసిన ఆరోపణలకు ఆధారాలేవి? డంకేపే చోట్ కడాహుమే చెప్పనీకే. నేను ఇలా బీఆర్ఎస్ని కూడా అడుగుతున్నా, మీ అస్తిత్వాన్ని క్వశ్చన్ చేసిండు ఆ మామ. దాని మీద దర్యాప్తు చేస్తారా? అనవసరంగా మీ కార్యకర్తలకు చెప్పి గల్లబట్టి గుంజుతాంది దీన్ని సూపే అని అనకు. ఎందుకు చెప్పాలా? ఇడ నేను కూడా గజ్జ కట్టుకొని కూర్చున్నా, లొల్లి పెట్టి చంపుతాంది దీని నవ్వు అనంట. కత్తి లెక్క గుచ్చుతాంది చిత్రగుప్తు. ఎవడయ్యా జాగిరి అని దీన్ని బ్యాన్ చేస్తారు కాక. నువ్వు ముగ్గు పోసినావు మామ, ముగ్గు పోసినావు, వచ్చి పూజ కొబ్బరికాయ కొట్టినావు నాకు. మామ నువ్వు గెలవనీకే పార్లమెంట్ ఎలక్షన్స్లో మామ నేను కష్టపడ్డా మామ. ఆనాడు నా నరేంద్రుడికి ఒక గిఫ్ట్ ఇవ్వాలా అన్న సంకల్పంతో పోయినా మామ. ఆ రోజు భజన చేస్తే అబ్బా అబ్బా అని అన్నావు, ఇవాళ ఏంది ఇది అబ్బా అంటున్నావు? ఇవాళటి చిట్టా నేను మళ్ళా మా మామతోనే మొదలెడతా. మామ నీడ్స్ ఏ టైమ్ అవుట్, మామ నీడ్స్ ఏ టైమ్ అవుట్. ఎస్, ఎందుకంటే మామకు టైం అవుట్ ఎందుకు కావాలని అంటే, నేను చెప్పిన నా వ్యక్తిగత జీవితం నేను అది మాట్లాడుకుంటా, అది నాకు నా పార్టీకి సంబంధించిన విషయం. కాకపోతే నా అస్తిత్వాన్ని నా ఇంటిగ్రిటీని క్వశ్చన్ చేసినప్పుడు నేను మాట్లాడతా కదా మామ. సో మామ నీడ్స్ ఏ టైమ్ అవుట్, మామకు జర బ్రేక్ తీసుకోవాలి. బికాస్ మామ బటెంగే తో కటెంగే అని అన్న ఫస్ట్ ప్రిన్సిపల్ పార్టీది ఏదైతే ఉండేనో అది కార్యకర్త నుంచే మీరు గెలుకుడు మొదలెట్టిరు మామ. బికాస్ కార్తీక మాసాన కార్యకర్తను గెలికిరు మామ. మీరు కార్తీక మాసాన ఒక కార్యకర్తను గెలికినరు. మళ్ళీ ఆ కార్యకర్త కాల భైరవ రూపం ఎత్తుతాడా లేకపోతే సంకల్పం ఏం తీసుకుంటాడు అనేది కాలం నిర్ణయిస్తుంది మామ. మామ ఓ మామ, ఇవాళ మీ చిట్టా ఏంటంటే మామ, నేను నిన్న 3 ప్రశ్నలు వేసిన. ఏందనంటే, దరువు ఎల్లన్నకు పార్టీలకు తీసుకొచ్చి సినిమా అదేమంటారు సెన్సార్ బోర్డు ప్రెసిడెంట్ చేసింది ఎవరు? ఆయన కోసం టికెట్ కోసం కొట్లాడి టికెట్ రాకపోతే భారతీయ జనతా పార్టీని బూతులు తిట్టి బయటికి పోతున్నప్పుడు కూడా ఆయన మీద పల్లెత్తు మాటని మాట్లాడని ఆ నలుగుట్ల ఒకరు ఆల్రెడీ నిన్న బయటపడ్డారు. నేను నలుగురు అని చెప్పి మాట్లాడితే ముగ్గురు ప్లస్ నేను 3+1 అని చెప్పి ఆయననే చెప్పుకొని బట్టలిపి బాయిలో దుంకిండు. ఇక బాయిలో దుంకినాక నిండ మునిగినాక చలి నాకు పెడతలేదా అని అంటే నేనేం చేస్తాం మామ? ఇప్పింది నువ్వు, దుంకింది నువ్వు, నేను ఏడ మాట్లాడలే. నీ పేడ్ ఆర్టిస్టులు ఎవరెవరైతే ఉంటారో నువ్వు వాళ్ళతో మాట్లాడించుకున్నావు. అయితే వాస్తవాలను క్వశ్చన్ చేసినప్పుడు నువ్వు వాస్తవికంగా మాట్లాడకుండా అవిటిని నువ్వు ఏం చేస్తున్నావు అంటే మామ, ఆ పోస్టులు డిలీట్ చేసేరి, ఆ పోస్టులు డిలీట్ చేసేరి మీరు ఫస్ట్ అని చెప్పి మాట్లాడుతున్నారు మామ. ఆడ నాకు సమజ్ అవుతలేదు మామ. నిజాలను డిలీట్ చేస్తూ కప్పిపుచ్చడం కరెక్ట్ కాదు మామ. నిజాలను ఫేస్ చేయడం ఒక కార్యకర్త లక్షణం మామ, ఎస్పెషలీ కాషాయ కార్యకర్త లక్షణం మామ. నిజాలను ఫేస్ చేయాలి మామ, జిగర్ల దమ్ము ఉండాలి మామ ఫేస్ చేయాలనంటే. పదవులు పెదవి ఇప్పనీకి ఉంటాయి మామ, పెదవులు మూసుకోనికే కాదు, ప్రతిపక్షాలతో చేతులు కలిపి. ఆధారాలేవి? చిత్రగుప్తు నేను అడిగిన, నా మీద చేసిన ఆరోపణలకు ఆధారాలేవి? డంకేపే చోట్ కడాహుమే చెప్పనీకే. నేను ఇలా బీఆర్ఎస్ని కూడా అడుగుతున్నా,
బీఆర్ఎస్ని కూడా అడుగుతున్నా, మీ అస్తిత్వాన్ని క్వశ్చన్ చేసిండు ఆ మామ. దాని మీద దర్యాప్తు చేస్తారా లేదా మనమే చేపిద్దామా? గిరీష్ దారమని యువగలమనంట, నా పోస్టులకు నేనే పెట్టుకుంటానట. అరే బాబా, మీరు చేస్తున్నారు చేయండి, ఎవరు చెప్తున్నారో ఒకసారి చూడుండ్రి. నాకు సెక్షన్లు యాక్టులు కొత్తగా ఉన్న ఇంట్లో జర జాగ్రత్తగా ఉండుర్రి. దేర్ హీ సై పర్ దురుస్తు వస్తా. నేను హెచ్చరిక జారీ చేస్తలే. మూబంద్ కాంచాలు ఉంటుంది నాది. 3700 ఎకరాల భూమిని రాష్ట్రీయ వానరసేనతోని మేము చేస్తున్నప్పుడు మేము డంకా కొట్టుకోలే. గల్లీలా ఒక గిల్లిదండ ఆడితే ఓ ఫోటోలు పెట్టుకొని మీరు మురిసిపోతారు మామ. గిరీష్ దారముని ఆర్ టు దట్ మ్యాటర్ ఓ సనాతన సైనికుడు ఆ కాడికి వస్తే భారతీయ జనతా పార్టీ కట్టర్ కాషాయ కార్యకర్త మూబంద్ కామ్ చాలు ఉంటాడు మామ. ఇంకో ప్రశ్న నేను అడిగిన, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు పొద్దున్న లేస్తే మోదీ గారిని అరుచుకుంటా ఉంటారు నెగటివ్గా. ఆ అరుచుకుంటున్నప్పుడు మీరు జేపీ నడ్డా గారు వచ్చినప్పుడు ఎందుకు ఆయనని జేపీ నడ్డా గారికి పరిచయం చేసిరు మావా అని అంటే నాకు ఇంతవరకు సమాధానం దొరకలే. మామా ఫ్లోర్ లీడర్లు ఎందుకు పెట్టలే మామా మీ హయాంలా? అంటే మీ పక్కన కుర్చేసుకునే అర్హత సెకండ్ లైన్ నాయకులకు లేదా మామా? మీ పక్కన కుర్చేసుకొని కూర్చునే కార్యకర్తలు ఉండొద్దా మామా? ఒక కార్యకర్త రూపంలోకేని పైకి వచ్చిన మీకు మామా, మా మామ పార్టీల ఒక పదవి ఎగితే కార్యకర్తల జీవితం మారిపోతుంది అని నమ్మి ఆ సంఘటనమే నిన్ను లేపినప్పుడు సంఘటనాన్నే జరిపేసి, సంఘటన నేర్పిన మంత్రాన్ని జరిపేసి తంత్రానికి అలవాటు పడ్డవు చూడు మామ. ఎస్, మీరు ఇన్నది కరెక్ట్. నేను మాట్లాడుతుంది హౌషో హవాజ్లో మాట్లాడుతున్నా మామ. మీ పదవి పోయిన తర్వాత మామ సడన్గా మీరు కేరళలోనో ఎన్నో కనబడ్డారంట మామ. ఏం పూజలు చేపించారు మామ? బయటికి దిగాలా మామ విత్ ఫోటోగ్రాఫ్స్ మామ? ఏం పూజలు మామ? సాక్షాత్తు నా పరంధాముడు ఆ నీలమేఘ శ్యాముడు యుద్ధాన్ని నమ్మిండు, ధర్మ యుద్ధాన్ని నమ్మిండు. క్షుద్ర శక్తిని నమ్మలే మామ. అంటే మీరు చేయించారని నేను చెప్తలే, క్షుద్ర శక్తులను నమ్మలే మామ. నేనే గెలవాలా, వేరే ఓడిపోవాలా? సర్వే జనా సుఖినో భవంతు, అందరూ మంచిగా ఉండాలా, అందులో మనం మంచిగా ఉండాలి మామ. ఇది తప్ప మామ? ప్రాబ్లం ఏంటంటే మామ, మిమ్మల్ని అందరూ కాంప్లాన్ బాయ్ అనుకున్నారు మామ. మీరు చాలా కాంప్లికేటెడ్ బాయ్ అని చెప్పి అర్థం కాలే ఎవరికి. మేము పరిచయం చేస్తాం మామ. ముసుగు అనేది ఎక్కువ రోజులు ఉండదు మామ. మేకప్ అనేది కొంచెం సేపే ఉంటుంది. క్యారెక్టర్లు ఉన్నంత వరకే మేకప్ ఉంటుంది. ఇగో పర్మనెంట్ ఇగో ఇట్లుంటుంది. ఇగో ఈ కటౌట్ ఇది వేసుకున్నప్పుడు ఉంటుంది. అమ్మలు కన్న అమ్మకు నెత్తురు పోసిన ఈ కాషాయంలో ఉంటుంది మామ. కార్యకర్తల త్యాగం ఏ కార్యాలయానికి పోయినా మన కార్యాలయాలకు మామ ఒక 40 ఫోటోలు కనిపిస్తాయి మామ. ఆ త్యాగమూర్తులకు మనం ఏం చేస్తున్నాం మామ అని అంటే మనం ఏం చెప్పలేం మామ. అడుగుతురు మామ, నాకు రాత్రి కళలు వచ్చి అడుగుతురు మామ, నేనేం చేయాలి? సిస్టమ్ వర్క్స్ బెటర్ దెన్ ఏ స్మైల్ అంటారు మామ. సిస్టమ్ని కొలాబ్ చేసిరు మామ. కోర్ కమిటీని రద్దు చేసి భూమి పుట్టినప్పటి నుంచి పుట్టిన ఒక జనరల్ సెక్రటరీని పెట్టి నడిపిరు మామ. మీరు కోర్ కమిటీ రద్దు ఎందుకు చేసిరు మామ? ఇది క్రమశిక్షణ ఉల్లంఘించినట్టు కాదా మామ? సీనియర్ల గురించి, సీనియర్ల మీద మదనం సీనియర్ల చింతన పార్టీకి అవసరం లేదా మామ? కేవలం మీకు నచ్చిన, మీరు మెచ్చిన ఒక జనరల్ సెక్రటరీ డెసిషన్స్ తీసుకుంటాడా మామ? పట్టుబట్టి చేపించారు కదా మామ. ఇది నన్ను తయారు చేసిన గురువులకు అవమానమా? నన్ను ప్రేరేపించిన ఆ సంఘటనానికి అవమానమా? మీకు జీవితాన్ని ఇచ్చిన, కరిగిపోతున్న మీ జీవితాన్ని, కాలగర్భంలో కలిసిపోతున్న మీ జీవితాన్ని ఒక కాలమై సంకల్పమై నిలబెట్టిన ఆ కుటుంబాన్నే మీరు పక్కకు జరిపేసిర్రు మామ. మీరు చేస్తే సంసారం మామ, మేము అది మిమ్మల్ని ప్రశ్నిస్తే వ్యభిచారమా మామ? ఇంకొకటి మామ, చాలా ఉన్నాయి మామ, చాలా ఉన్నాయి. ఎట్లున్నాయనంటే మామ, నేను ఇక మాట్లాడుకుంటూ పోతే చాలా వేరే ఉంటుంది మామ. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మామ, క్రిస్ప్గా షార్ట్గా పెట్టాలంటే, ఎప్పుడన్నా మీరు మీ హయాంలో మామ సామూహిక నిర్ణయం ఎప్పుడన్నా తీసుకున్నారా? సామూహిక నిర్ణయాలు ఎప్పుడన్నా తీసుకున్నారా? నేను అడుగుతున్నా మామ, చెప్పురు మీ హయాంలో. ఇప్పుడు నాకు నవ్వు వస్తుంది మామ మిమ్మల్ని చూస్తుంటే. ఒక దగ్గరనేమో వాళ్ళు భారతీయ జనతా పార్టీకి పనికిరారు, భారతీయ జనతా పార్టీలో వీళ్ళందరిది అయిపోయింది, ఎక్స్పైర్ అయిపోయినరు అని అన్నారు మామ. మిమ్మల్ని ఒకసారి కొంతమంది సోషల్ మీడియాలో ఓటీపీ అని లేపిరు మామ. ఇవాళ వాళ్ళే మా మీద పోస్టులు చేస్తున్నారంటే మాకు ఆశ్చర్యం అవుతుంది మామ. ఓటీపీ మీకు తెలుసా మామ? ఓటీపీ అంటే ఏందో ఒకసారి వాళ్ళనే అడుగురి మామ, మీకు చెప్తారు. లేదా మా జై కమెంట్ పెడతాడు, చెప్తాడు. జిల్లా కమిటీలు పక్కకు జరిపిర్రు, కోర్ కమిటీలు పక్కకు జరిపినరు. నాకు తెలియదా మామ?
మామ ఒకసారి మీరు సస్పెండ్ అయ్యారు మామ, ఏబీవీపీలు ఉన్నప్పుడు మామ, ఏబీవీపీలు ఉన్నప్పుడు కూడా మీరు ఒకసారి సస్పెండ్ అయ్యారు మామ. గలం ఇప్పితే ఆనాడు మిమ్మల్ని గలం ఎందుకు ఇప్పిండు కార్యకర్త అని మిమ్మల్ని ప్రోత్సహించింది మామ నా పార్టీ. ఇవాళ మీరు నియంత పాలన సృష్టిస్తున్నారా మామ? యు ఆర్ నాట్ ఫిట్ టు బీ ఇన్ దట్ పార్టీ. సామూహిక నిర్ణయాలు తీసుకునే ఈ పార్టీలా మీరు నియంత పాలన చూపించారు చూడు మామ. యు ఆర్ నాట్ ఫిట్ టు బీ ఇన్ దిస్ పార్టీ. ఒక కాంగ్రెస్ ఐడియాలజీని మీరు తీసుకొని వచ్చి నడిపిస్తానంటారు చూడు మామ. కార్యకర్త ఊకోడు మామ. చెప్పిన కదా, కార్తీక దీపం పెట్టిన నాడు నువ్వు కార్యకర్తని గెలికినావు. కాలభైరవ సంకల్పం పరిచయం చేస్తాం మామ, ఖచ్చితంగా మీకు పరిచయం చేస్తాం. ఇప్పుడు ఎట్లుంటుందంటే మామ, ప్రజలు మీ మేకప్ చూస్తారు. మేము కూడా ఈ మేకప్ ఇన్ని రోజులు ఎందుకు ఇప్పలే తెలుసా మామ? బటేంగే తో కటేంగే అన్న నిర్ణయం గుండెల పెట్టుకుండు మామ. కార్యకర్త గుండెల పెట్టుకున్నాడు మామ. నా ఇంటి గుట్టు బయట ఎందుకు రట్టు చేయాలా? ప్రొజెక్ట్ అవుతున్నాడు కానీ కాషాయ జెండా గోల్కొండ కిల్లాలు ఎగిరేస్తాం కదా. అరే 90% మంచుకున్నప్పుడు 10% ఏమవుతుందని అనుకున్నాం, కానీ అనాలిసిస్ చేసి చూస్తుంటే క్షణక్షణం అనుక్షణం 10% మంచి లేకుండా 90% మమ్మల్ని తోమి రాశి పితాంబరి పెట్టి రుద్దినావు కదా మామ. మేము మెరుస్తున్నాము, నీ నల్ల కర్తూతులు మాత్రం బయట కనబడతలేవు మామ. వాట్ టు డూ వాట్ నాట్ టు డూ అంటుండు మామ కార్యకర్త. దీనికి ఏం చెప్తారు మామ మీరు? సీనియర్లను పట్టుకొని వీళ్ళు ఎక్స్పైర్ అయిపోయినరు అని అన్నారు. ఇవాళ మా మీద పోస్టర్లు చేసిన వాళ్ళని అడుగురు మామ, ఓటీపీ అంటే ఏంది వాళ్ళు చెప్తారు మామ. వాళ్ళ దగ్గర ఏ రాష్ట్రాల నుంచి ఎన్ని సిమ్ములు ఉన్నాయి, ఎన్ని సిమ్ముల నుంచి ఫేక్ ఐడీలు తయారు చేస్తున్నారు, ఈ ఫేక్ ఐడీలు ఏడికైనా వచ్చినాయి కూడా బయటపడ్డది మామ. తస్మా జాగ్రత్త. మై లాయర్స్ ఆర్ వర్కింగ్ ఆన్ దట్ మామ. బట్ నా కార్యకర్తల మీద నేను కేసులు అయ్యా మామ. నీ బాంచన్ బతుకులోళ్ళు ఉన్నారు చూడు, జరాసంధుని చీరినట్టు చీరుతాం మామ. ఒక పక్కిటు డంకే పే చోట్ ఏడుదాకా అయితే ఆడదాకా మామ. ఇంకొక విషయం ఏం తెలుసా మామ, మీరు ఎంత నట సార్వభౌములు అంటే, ఎస్ మీరు వింటుంది కరెక్ట్ మామ, మీరు ఎంత నట సార్వభౌములు అంటే, నార్త్ ఈస్ట్లో ఆడ అడుగు పెట్టాలనంటే గజ వణుకుతారు. గజ ఆ నక్సలిజానికి వాళ్ళు అక్కడ ప్రాణత్యాగాలు చేసి ఒక్క మాట పల్లెత్తు మాట మీకు అన్నందుకు మీరు వాళ్ళ మీదనే ఎన్ని కమెంట్లు పెట్టిపించారు మామ, మాకు తెలియదా? ఆ స్క్రీన్ షాట్లు మా దగ్గర లేవా? మళ్ళీ వాళ్ళు కనిపించినప్పుడు అనా బాగున్నారా, మంచిగున్నారా, నట సార్వభౌమ వాహ్ కమల్ హాసన్ అంటుర్రానా పార్టీలా. కమల్ కా హసన్, తెలంగాణ కమల్ కా హసన్. తక్కిట తందాన హృదయ లయల జతుల గతుల మా మర్చిపోలే మామ ఎవరు. గురువులను అవమానించిన చరిత్ర మామ మీది. ఇది కార్యకర్తలకు తెలియదు మామ, ఇది కార్యకర్తలకు తెలియదు. 4 గోడల మధ్యలో మాట్లాడుకుంటా అంటే ఏ నలుగురు వచ్చి కూర్చున్నారు మామ కార్యకర్తతోని? మేము మాట్లాడాలా, మాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మేము ఎవరితో మాట్లాడాలా అంటే కార్యకర్తలను సెల్ఫీలకు పరిమితం చేసి, సోషల్ మీడియా కార్యకర్తలను కేవలం లైకులకు షేర్లకు పరిమితం చేసి, మీ షేర్లు పెంచుకుంటా మమ్మల్ని కేవలం మీ పోస్టులకు కమెంట్లకు పరిమితం చేసి, కార్యకర్తలనంటే కేవలం మీకు లైకులు షేర్లు కమెంట్లు కొట్టనికేనా నమ్మమ్మ? ఏమమ్మా? నిన్న కేవలం నా టీం ఒక 10 నిమిషాలు నిజంగా చెప్తే 2 గంటలు పనిచేసింది మామ. నాకు స్వచ్ఛందంగా, నాకు అని అనాలి, మనకు మామ. నేను ఇప్పటికీ విడిపోలే. మన ఇంట్లో సంసారంలో ప్రాబ్లంలు వస్తాయి. నా వయసులో పెద్దోడివి మామ, నువ్వు అనుభవంలో కూడా పెద్దోడివే. అందుకనే ఇప్పటికీ మీతో మాట్లాడడానికనే రెడీ ఉన్నా మామ. నేను ప్రాబ్లం ఏంటంటే మామ, మేనల్లుడు మామ, మీ మేనల్లుడికి ఇచ్చిన మీ వాల్యూ మీ అల్లుడికి ఇస్తలేరు మామ మీరు. నేను తెలుగు చెప్తున్నా మామ. మేనల్లుడికి ఇచ్చిరు కదా మామ. మేనల్లుడిని జర పక్కకు పెట్టి మామ ఇగో మీ అల్లుడు మామ, మీ అల్లుడికి ఇగో ఈ మీ అల్లుడిని గుండెకి హత్తుకుంటుంటే మీకున్న సంకల్పానికి మిమ్మల్ని ఏడుకో తీసుకుంటుండే మామ. ఎందుకంటే గిరీష్ దారామోని అనేటోడు రూట్ మార్చాడు మామ. రూట్ మార్చాడు. దేశం కోసం, ధర్మం కోసం, ధనం కోసం, దేహం కోసం తాకట్టు పెట్టాడు మామ. ఆ కసి ఉన్న కార్యకర్తతోనే ఉంటాడు మామ. అయితే మామ
ఈ గోల్మాల్ భజగోవిందం మాటలు మా దగ్గర ఉండేవి మామ, అస్సలు ఉండేవి మామ. కార్యకర్తలను లేపి మనము ఒక నాయకుడు లెక్క ఎదగాలి మామ, ప్రతిపక్ష నేతలతో చేతులు కలిపి కాదు మామ. ఏ కార్యకర్తకు మీరు ఏం చేసిరు మామ చెప్పుర్రి? కేసులు తీపిచ్చిన. కేసులు ఎందుకు పడ్డాయి మామ కార్యకర్తల మీద? మీరు అంతా పోకడగా ఉన్నప్పుడు, ఆ గుండె ధైర్యం ఉన్నప్పుడు, ఆ ఛాతీల ఛత్రపతిని కాషాయ కార్యకర్తలు చూసుకున్నప్పుడు ఆ ఛత్రపతి కేసులు పడకుండా ఎందుకు సైనికుణ్ణి రక్తము బొట్టు కింద పడకుండా యుద్ధం చేపించేటోడే సేనాపతి మామ. రక్తం చుక్క సైనికుడిది పడ్డాక మీరు సేనాపతి ఏడయ్యారు మామ, మీరు కూన్కాపతి అయ్యారు మామ. మామ ఆ నలుగురు నేను అన్నప్పుడు ఏ ముగ్గురు స్పందించలే మామ, ఆ ముగ్గురు చెంచాగాన్లు కూడా స్పందించలే మామ. కేవలం నీ చెంచాగాన్లు మీరు స్పందించిరు మామ. మీ పేరు తీసుకొని ఒకడు మాట్లాడిండి, ఇద్దరు మాట్లాడిరు మామ ఆల్రెడీ. ఇంకొకళ్ళు ఎవరో మీ బాంచాను బతుకులు మాట్లాడిరు మామ. ఏందనంటే ఈ దారం తీగ నేను ఎప్పుడో తెంపేసిన, నేను పేరు తీసుకోలే బికాస్ మహిళలు కాబట్టి. ఈ దారం తీగని నేను ఎప్పుడో తెంపేసిన, అటు ఇటు కొట్టిరు మామ. కాకపోతే చిచ్చా ఆన్ చేయలే నేను అప్పుడు. ఆ తీగ దారం తీగ కాదు, కరెంటు తీగ. ఆ చిచ్చా ఆన్ చేయలే. ఇప్పుడు కరెంటు ఉంది, ముట్టుకోరి దా జూలలు ఉడదాం దా, ముట్టుకోరి దమ్ముంటే కరెంటు తీగని. కాషాయ కార్యకర్త అంటేనే కరెంటు, డైరెక్ట్ కరెంట్ కాదు, ఆల్టర్నేట్ కరెంటు. ఇటు సిద్ధాంతం, ఇటు దేశభక్తి, ఇటు భారతీయ జనతా పార్టీకి పనిచేస్తాడు మామ. భాజన్ జనతా పార్టీ, భజన జనతా పార్టీకి పనిచేయడు మామ. ఇంకొకటి సాయి గణేష్కి మీరు ఇచ్చిన మాట ఏమైంది మామ? మామ నాకు ఒక ఎలక్షన్ గుర్తుంది మామ, మీరు జవాబు చెప్పాలా. ఒక దగ్గర బై ఎలక్షన్ జరుగుతుంటే హుజూరాబాద్లో బై ఎలక్షన్, ఇప్పుడు నేను మళ్ళీ ఒకళ్ళకి వత్తాసు వలుకుతలేను మామ. అమ్మ తోడు దీని చెప్తున్నా, నేను పూజించే భరతమాత మీద ఒట్టు దీన్ని చెప్తున్నా. ఇది నా సొంత డెసిషన్ మామ, నా సొంత మాటలు మామ. హుజూరాబాద్లో బై ఎలక్షన్ జరుగుతుంటే మామ నిర్మల సభ పెడతాడా మామ ఎవరన్నా? ఇంత కుళ్ళు కుతంత్రమా మామ మీకు? ఇంత కుళ్ళు కుతంత్రమా మామ? క్షుద్ర పూజలా మామ? నేను మీరు చేయించిరని అంటలేను, మీరు అందులో కూసున్నారు అంటలేను మామ. క్షుద్ర పూజలన్న నోటికి వచ్చింది మామ. అన్న నోటికి ఎందుకు వచ్చిందో నేనే దూషించుకుంటున్నా మామ. మనం కేరళకి ఎందుకు పోతామన్నా? కేరళకు పోయి పూజలు ఎందుకు చేయిస్తామన్నా? ఆ కేరళలో పద్మనాభ స్వామి ఉంటాడన్నా, ఆయన దర్శనం చేసుకో అన్నా. పొద్దున్న లేస్తే దేశం కోసం ధర్మం కోసం మాట్లాడే మనము ఏం నేర్చుకున్నాం మామ? ఆ పరంధాముడు నీలమేఘ శ్యాముడు యుద్ధాన్నే కొన్ని సెకండ్ల కోసం ఆపిండు. అర్జునుడికి వచ్చిన ప్రశ్నలకు సమాధానం చెప్పనీకే మామ. మీ జిగర్ల దమ్ము లేదా మామ? దమ్ము లేదా? అర్జునుడు వేసిన ప్రశ్నలకు సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడే, ఆ పరమాత్ముడే సమాధానం చెప్పినప్పుడు మీకు కేవలం 2 పదవులు రాగానే మీరు పరమాత్మ అయిపోయారా మామ? ప్రశ్నలకు జవాబు ఇవ్వద్దా మామ? ఆ ముగ్గురుకు లేని అంటే ముగ్గురు మంచోలేనట్టు కదా. ఇక గుమ్మడికాయ దొంగేవారనంటే నేనే దుంకిరా, బట్టలిపి మీరే దుంకిరు మామ. బాయిలా నీళ్ళు చల్లగుండే, నాకు చలి పెడుతుంది అన్నట్టు ఎదురు దుంకిర్రు అని అన్నారు మామ. సేమ్ కేసు దుబ్బాకలో కూడా రిపీట్ అయింది మామ. నేను అదే అడిగిన. అయితే మామ ఒకటి చిన్నటి గుర్తొచ్చింది మామ నాకు. ఫిర్యాదులు చేస్తానంట ఒక పెద్ద మామ పెద్దంబర్పేటలో ఒక ఫామ్ హౌస్ గిఫ్ట్ ఇచ్చిండట మామ. కార్యకర్తలేమో ఫాఫం ఏం దొరకలేదు. పెద్దంబర్పేటలోనేమో పెద్ద మామ ఫామ్ హౌస్ ఇప్పించిండట, కార్యకర్తలేమో ఫాఫం. పెద్దంబర్పేటలోనేమో ఫామ్ హౌస్ మామ. ఎవరు మామ? నేను అందుకే పాట పాడినా మామ. నా దారేది ఏది, నీ ఊరేది ఏది, నంది కొండ వాగుల్లోన నల్ల గుమ్మ నీడల్లే ఉన్నా మామ, నీతో వస్తున్నా. నీ భరతానన్న మామ. భారత్ మాతకి జై అంట నేను. మామా నువ్వు గిట్ల గావర గీవర గత్తర గిత్తర చక్కర గిక్కరొచ్చిపోకే, నీకు నాకన్నా మంచి అల్లుడు దునియా మొత్తం తిరిగిన యాడ దొరకడే. సినిమా చూపిత్త మామా నీకు, సినిమా చూపిత్త మామా, సీనుకి నీతో సీటీ గొట్టిత్త మామా. డింగ్ చిక్కి చిక్కి డింగ్ డింగ్ చిక్కి చిక్కి డింగ్ డింగ్. అనవసరంగా మీ కార్యకర్తలకు చెప్పి గల్లబట్టి గుంజుతాంది దీన్ని సూపే అని అనకు.
ఎందుకు చెప్పాలా? ఇడ నేను కూడా గజ్జ కట్టుకొని కూర్చున్నా. లొల్లి పెట్టి చంపుతాంది దీని నవ్వు అనంట. కత్తి లెక్క గుచ్చుతాంది చిత్రగుప్తు. ఎవడయ్యా జాగిరి అని దీన్ని బ్యాన్ చేస్తారు కాక. నువ్వు ముగ్గు పోసినావు మామ, ముగ్గు పోసినావు, వచ్చి పూజ కొబ్బరికాయ కొట్టినావు నాకు. మామ నువ్వు గెలవనీకే పార్లమెంట్ ఎలక్షన్స్లో మామ నేను కష్టపడ్డా మామ. ఆనాడు నా నరేంద్రుడికి ఒక గిఫ్ట్ ఇవ్వాలా అన్న సంకల్పంతో పోయినా మామ. ఆ రోజు భజన చేస్తే అబ్బా అబ్బా అని అన్నావు. ఇవ్వాలేంది ఇది అబ్బా అంటున్నావు? ప్రశ్నించొద్దాం మామ, ఓన్లీ పొగడితేనేనా మామ? నేను బుంగమూతి పెట్టుకున్నా పో, నేను అలిగిన. దీని బుంగమూతి చూస్తే నాకు మన్ను తిన్న కోతి లెక్క సింధులయ్య బుద్ధి పుట్టే. సినిమా చూపిత్త మామా నీకో, నీకు సినిమా చూపిత్త మామా, సీను సీనికి నీతో సీటీ కొట్టిత్త మామా. చెప్పిన కదా మామ, ఒక కాగితం కాషాయ కార్యకర్తని కాషాయానికి దూరం చెయ్యదు మామ, చెయ్యదు. భారత్ మాతాకి జై.